ప్రతి కుటుంబం ఓ రంగస్థలం. అందులో కుటుంబ సభ్యులే నటీనటులని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ రంగస్థలి దినోత్సవంను పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. గురువారం ప్రపంచ రంగస్థలి దినోత్సవంను పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. నటరాజస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నాటక రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన రంగస్థల కళాకారులు కెఎన్ రాజా, కస్పా పద్మనాభములు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం ఒక రంగస్థలం అయితే అందులో చావు పుట్టుకల మధ్య జరిగేది నాటకమని, ప్రజలే పాత్రధారులని ప్రఖ్యాత రచయిత షేక్స్పియర్ అన్నారని గుర్తు చేశారు. అంతరించిపోతున్న మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కళల రూపంలో అనేక మంది కళాకారులు రంగస్థలం వేదికగా ప్రదర్శనలు చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేశారని గుర్తు చేశారు. సినీ రాజకీయ ప్రముఖులు ఒకనాడు రంగస్థల కళాకారులుగా రాణించిన వారినేనని గుర్తు చేశారు. భావ వ్యక్తీకరణకు, కళా ప్రదర్శనకు, కళా పోషణకు రంగస్థలం ఒక వేదికని, అందుకే ప్రజలు నేటికి రంగస్థల కళాకారులను ఆదరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కేశవుల్ రెడ్డి, వాసుదేవరెడ్డి, శాంబోల హరినాథ్ ఇతర కళాకారులు పాల్గొన్నారు. ప్రపంచ రంగస్థలి దినోత్సవం సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఈరోజు రంగస్థలి దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ముఖ్యంగా మన కుటుంబమే ఒక రంగస్థలం. దానిలో ఉన్న వారే నటీనటులు, వయసు మీరిన వారు చనిపోతూ ఉంటే మళ్ళీ కొత్త వారు పుడతా ఉంటారు. ఇదే రంగస్థలం నాటకం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా వివిధ నాటకాల్లో మంచి పాత్రలు పోషించిన విద్వాన్ కస్పా పద్మనాభం గారిని, అలాగే రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా గారిని, అలాగే ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోల హరినాథ్ గారిని ఈరోజు సత్కరించుకొని వారికి ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాము. ముఖ్యంగా ఒక దేశ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేదే రంగస్థలం. ఈ సందర్భంగా రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మన భావి తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను ఈ నాటకాల ద్వారా తెలియజేయాలని, ఈరోజు ప్రముఖ సినీ హీరోలు కూడా రంగస్థల నటన నుంచే వచ్చిన వారు. అందువల్ల ప్రతి ఒక్కరికి రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.